గొప్ప ప్రజాస్వామికవాది వైసీపీ అధినేత జగన్కు సామాన్యుడి లేఖ. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, ఇప్పుడు మనం నిలదీయకపోతే అసలు ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకుంటామంటూ మీరు అమాయకంగా మాట్లాడుతుంటే నిజంగా మాకు చచ్చిపోవాలనిపిస్తోంది. నాకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ టీడీపీతో పాటు మిగిలిన పార్టీల వాళ్ళందరికీ అలాగే అనిపిస్తోంది. డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మీరు మాట్లాడటం ఏంటి సార్? కామెడీ కాకపోతే అసలు లేని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీరు తపన పడ్డమే మరీ జోక్గా ఉంది. మీరు గుండెల మీద వేసుకొని చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఉందా? పులివెందుల్లో ఓడిపోగానే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది. సొంత ఊరిలో డిపాజిట్ పోగానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీకు అనిపించింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో మర్చిపోయారా? కనీసం నామినేషన్స్ కూడా వేయనీయలేదు. నామినేషన్స్ వేసిన వాళ్ళని మెడ మీద కత్తులు పెట్టి ఉపసంహరించుకునేటట్లు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాలకు అప్పుడు తెలిసిందే. కుప్పంలో మీరు గెలిచినప్పుడు అది ప్రజాస్వామ్యం అయితే, పులివెందుల్లో మీరు ఓడినప్పుడు కూడా అది ప్రజాస్వామ్యమే. ఒకవేళ కుప్పంలో మీరు గెలిచిన తీరు అప్రజాస్వామికమైతే, ఇప్పుడు పులివెందుల్లోనూ అది అప్రజాస్వామికమే. అసలు ప్రజాస్వామ్యం గురించి జనం ఎప్పుడో మర్చిపోయారు. దానిని హత్య చేసిన మీరే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ప్రశ్న లేదు. ఎవడు అధికారంలో ఉంటే వాడు చెలరేగిపోతాడు. వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారు. వాళ్ళు పోలింగ్ బూత్లు ఆక్రమిస్తారు. పోలీసులు అధికారంలో ఉన్న వాళ్ళకే సహకరిస్తారు. అధికారంలో ఉన్న వాళ్లే గెలుస్తారు. ఇది నిత్యం జరిగేది. మీ హయాంలోనూ ఇదే జరిగింది. ఇక మధ్యలో ప్రజాస్వామ్యం గురించి చర్చ ఎందుకు? ఒక ముఖ్యమంత్రి కొడుకు మా నాయన చనిపోతే నేను ముఖ్యమంత్రి అవ్వాల్సిందే, నాకు ఆ పోస్ట్ ఇస్తారా చస్తారా అని డిమాండ్ చేసిన రోజే ఈ దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయింది. ప్రజాస్వామ్యంలో వారసత్వం ఉండదు. ముఖ్యమంత్రి కొడుకులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అనే రూల్ ఉండదు. ప్రజలు కూడా అలా ఆలోచించరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో ముఖ్యమంత్రుల కొడుకులే ముఖ్యమంత్రి అవ్వాలి. ఇది మీరు పెట్టిన రూల్. ఆ రూల్ ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ అమలవుతుంది. ఇక ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావెక్కడుంది? 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ మంచి సీఎంను అనిపించుకుంటాను అని మీరు చేసిన ప్రమాణం పచ్చి బూతని మీ పాలన రుజువు చేసింది. మీ 5 ఏళ్ల పాలనలో మీ అనుచరులు, మీ మంత్రులు చెలరేగిపోయిన తీరు గుర్తుందా? వల్లభనేని వంశీ, గుడివాడ నాని, రోజా, విడుదల రజని, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా ప్రెస్ మీట్లలో ఎలాంటి భాష మాట్లాడేవారు గుర్తుందా? ప్రజాస్వామ్యంలో అలాగే మాట్లాడతారా? సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా మీ అనుచరులు ఎన్ని రకాలుగా మాటల దాడి చేసేవారు, ఎంత అసహ్యంగా వ్యవహరించేవారు, ఆడవాళ్ల పట్ల, పిల్లల పట్ల నిర్లజ్జగా మాట్లాడేవారు మీరు మర్చిపోయారా? మరి మీ డెమోక్రసీలో ఇలాగే నాయకులు ఉంటారా? అందుకే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే జనం పడి నవ్వుకుంటున్నారు. మీ హయాంలో పోలీసుల వేధింపులు ఎలా ఉండేవో మీకు గుర్తులేదా? కోవిడ్ రోజుల్లో డాక్టర్ సుధాకర్ని ఎలా వేధించి చంపేశారో గుర్తుందా? ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయిరెడ్డి అరాచకం జ్ఞాపకం ఉందా? 500 గజాల స్థలాన్ని కూడా వదిలిపెట్టని మహానుభావుడాయన. ఇక మీ చిన్నాన్న సుబ్బారెడ్డి కనిపించిన వ్యాపారాన్ని గుంజేసుకోవడమే కదా. నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే మీ హయాంలో ఇదంతా జరిగేదా? ప్రభుత్వమే లిక్కర్ అమ్ముకుంటుంది. మీరే రకరకాల బ్రాండ్స్ తయారు చేసి ప్రజలకు మందు పోస్తారు, సొంతంగా అమ్ముకుంటారు. ప్రభుత్వమే ఇసుక అమ్ముకుంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చుకుని దాంట్లో వాటాలు కొట్టేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయా? ఆడుదో ఆంధ్ర పేరుతో మంత్రి రోజా చేసిన అరాచకాలు, ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యంలో ఉంటాయా చెప్పండి? మీ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించాడు. మీ మరో మంత్రి అనిల్ యాదవ్, ఇంకో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మైన్స్ మొత్తం మింగేశారు. అసలు అంతవరకు ఎందుకు? 2019లో మీ సొంత చిన్నాన్నని మీ వాళ్లే హత్య చేశారు. ఇప్పటికైనా ఆ హత్య ఎవరు చేశారో కనుక్కున్నారా? మీ 5 ఏళ్ల సమయంలో మీ బాబాయిని ఎవరు చంపారో కూడా మీరు తెలుసుకోలేకపోయారు. అది మీ ప్రజాస్వామ్యం. సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఇన్ని సంవత్సరాలకి కూడా హత్య ఎవరు చేశారో బయటపడలేదు.
దట్ ఈజ్ యువర్ డెమోక్రసీ. మీ ప్రజాస్వామ్యం అలా ఉంటుంది మరి. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ప్రజలకు పంచి, అదేదో మీ ఇంట్లో డబ్బులు తెచ్చి పంచినట్లుగా, మీరేదో మీ ఆస్తులు అమ్మి జనానికి ఇచ్చినట్లుగా ప్రగల్భాలు పలకడం, ఇదేగా మీ ప్రజాస్వామ్యం? పులివెందుల్లో జరిగింది ఖచ్చితంగా దుర్మార్గమే. 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామిక ఎన్నికలు అనే టైటిల్ ఇచ్చి కూటమి సర్కార్ దగ్గరుండి టీడీపీ అభ్యర్థిని గెలిపించింది. అక్కడ రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమే. కానీ మీరు ఎంత గొంతు చించుకున్నా జనం పట్టించుకోరు. మీరెంత గుండెలు బాదుకున్నా జనం చెలించరు. దీనికి కారణం ప్రజాస్వామ్యంపై జనానికి ఎప్పుడో మీరంతా కలిసి నమ్మకం పోగొట్టారు. మీరు దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు ఉత్తముడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారు. మీరు ఓటమి పాలైనప్పుడు, మీకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీకు డెమోక్రసీ గుర్తుకు రాదు. మీరు, చంద్రబాబు నాయుడు, భారతదేశంలో లీడర్లంతా ఈ తాను మొక్కలే. ఇక్కడ ఎవ్వరూ పతివ్రతలు లేరు. అందువల్ల ప్రజాస్వామ్యం గురించి మీరు ఎక్కువగా బాధపడకండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో అంతరించింది. అది ఉందని ఊరికే భ్రమలో ఉంటాం అందరం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది రాజకీయ పార్టీలు. మీరు కుప్పంలో చేసిందే టీడీపీ వాళ్ళు పులివెందుల్లో రిపీట్ చేశారు. భవిష్యత్తులో మీరు మళ్ళీ ఇదే పని కుప్పంలో చేస్తారు. అందువలన ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ బాధపడకండి. మీరు అలా బాధపడుతుంటే మాకు నవ్వొస్తుంది. ఇట్లు మీ సామాన్యుడు.